ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయకూడదు, ఎవరు సపోర్ట్ చేయకూడదు. ఏంటి అసెంబ్లీ అంశం ఏంటండి? అసెంబ్లీ అంశం 50 రోజులు పనిదినాలు అది వర్కౌట్ అవుతుందా ఏంటి క్లాజు? ఇక్కడ ఒక అంశం అండి, చట్టం రాజ్యాంగం చెప్తున్నటువంటి అంశాలు ఏమిటి అని అంటే, అసెంబ్లీ సమావేశాలు వరుసగా 60 రోజులు గిన హాజరు కాకపోతే ఆ విధమైనటువంటి అభ్యర్థి ఏదైతే ప్రతినిధి ఉన్నారో అది పార్లమెంట్లో కానివ్వండి లేకపోతే శాసనసభలో కానివ్వండి ఆ యొక్క స్థానాన్ని ఖాళీ అయినట్టుగా ప్రకటించాల్సి ఉంటుంది అనేటువంటి. అది గిన వాళ్ళు సెలవు గిన ఏమైనా అడిగి లేకపోతే స్పీకర్ నుంచి అనుమతి పొంది వాళ్ళు గిన గైర్హాజరైతే దానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి. ఇప్పుడు వరుసగా 60 రోజుల సమావేశాలకు సంబంధించినటువంటి టెక్నికల్ విషయానికి వచ్చేసరికల్లా 2 సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యాడు. కాబట్టి ఇప్పుడు అది వరుసగా 60 రోజులకు సంబంధించినటువంటి ఆ విధమైనటువంటి టెక్నికల్ అంశాలు ఇవన్నీ కూడా వర్తించేటువంటి అవకాశం లేదు. అందుకనే ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఏం చెప్తున్నాడు, ఇతను మేము సస్పెండ్ చేసేస్తున్నాం, వాళ్ళు 11 మందిని సస్పెండ్ చేస్తున్నాం అని ఆయన ఏం చెప్పలేదు కదా. అలాంటి పరిస్థితి ఉంటే చెప్పేసేవాళ్లే. ఎందుకు అని అంటే ఆ విధంగా టెక్నికల్ గా సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. కాబట్టే మీరు నైతికంగా మీరు గెలిచినటువంటి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, మీరు బాధ్యతగా అసెంబ్లీకి రండి, మీరు ఇదేమి నైతికత అనేటువంటి విధంగా స్పీకర్ మాట్లాడుతున్నారు. ఒకటి మాత్రం నేను చెప్తాను, ప్రజాస్వామ్యంలో ఈ రోజున ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 ప్రభుత్వంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అని అంటే వాళ్ళు వైసీపీ మాత్రమే. ఆ వైసీపీ మాత్రమే ప్రతిపక్షం. 11 ఉన్నా 18 మంది ఉన్నా లేకపోతే 57 మంది ఉన్నా అప్పుడు కూడా వీళ్ళే ప్రతిపక్షం. ఇలాంటప్పుడు మీకు ఎన్ని సీట్లు వచ్చాయి అనేటువంటిది కాకుండా, మీకు అధికారిక హోదా ఉందనేటువంటి పాయింట్లో కాకుండా ఒక బాధ్యతగా ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క బాధ్యత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత. లేదు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టుకుంటాం, ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే మాట్లాడతాం అనంటే భవిష్యత్తులో వీళ్ళకి ఎమ్మెల్యేలు కూడా అవసరం లేదు, ఎమ్మెల్యే కూడా వీళ్ళని గెలిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా విషయాలు, వర్మ గారు మీరు చాలా అంశాలు మాట్లాడారు రాష్ట్రానికి సంబంధించి, నేను కూడా చాలా అంశాలు డిబేట్లకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడారు. ఏదైనా సబ్జెక్ట్ వస్తే ఏదైనా సమస్య వస్తే నేను కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంది? అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాలి. ఈ ప్రభుత్వం చేసే చట్టాలకు సంబంధించినటువంటి ఏమైనా వైఫల్యాలు ఉంటే మాట్లాడాలి. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా అసెంబ్లీలోకి మాట్లాడటానికి నీకు బాధ్యత ఇచ్చారు. అదే అసెంబ్లీకి పోను, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటాను, సాక్షిలో నాకు ఇంటర్వ్యూ వస్తే చాలు అని ఆయన ఫీల్ అయ్యాడు అనుకోండి, ఇక భవిష్యత్తులో మీరు ఇక్కడే బయట కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకొని సాక్షిలో వస్తే చాలు అనుకునేటువంటి విధంగా ప్రజలు ఈ 11 కూడా లేకుండా తీర్పిచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే మాకు చంద్రబాబు నాయుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కావాలి, పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడే టైం కావాలి అని అంటే మీకు అంతమంది ఎమ్మెల్యేలు కావాలి. ఈ మన అసెంబ్లీ నామ్స్ ప్రకారంగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే అందుకు అనుగుణంగా క్యాలిక్యులేట్ చేసి మాత్రమే సమయాన్ని కేటాయించడం జరుగుతోంది. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా పనికిరావు అని తేల్చారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు అని తేల్చినటువంటి వాళ్ళు ప్రజలే. కాబట్టి ఇచ్చినటువంటి ఆ బాధ్యతని ఇది సక్రమంగా నిర్వర్తిస్తే రేపొద్దున ఎమ్మెల్యేగా ఉండేదానికి అవకాశం ఉంటుంది, ఎమ్మెల్యే ఉద్యోగం కూడా పోయేదానికి అవకాశం.